డీజీపీ సాంబశివరావు తీరును వైకాపా ఎమ్మెల్యే రోజా తప్పుబట్టారు. మహిళలపై తెలుగుదేశం నేతలు దాడులు చేస్తున్నా కనీసం చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. విజయవాడలో జరిగిన మహిళా పార్లమెంట్ సదస్సుకు వెళ్లకుండా తనను అక్రమంగా అరెస్టు చేయించిన డీజీపీ మహిళా సమస్యలపై ప్రస్తావించే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. అక్రమ అరెస్టు చేయడం సహా వేధించడంపై న్యాయ పోరాటం చేస్తానని రోజా చెప్పారు. ఈ విధంగా నన్ను అక్రమంగా నిర్బంధించి మరి అతి దారుణంగా హింసిస్తూ కారులో ఎలా తీసుకెళ్లారో మీరు చూశారు. నేను ఒకటే అడుగుతున్నాను, నేను ఈ రాష్ట్రంలో పుట్టలేదా? ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేగా పనిచేయట్లేదా? ఈ రాష్ట్రంలో ఉండే హక్కు నాకు లేదా? ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సమస్యల మీద మాట్లాడే హక్కు నాకు లేదా? ఏ విధంగా నన్ను తీసుకెళ్లి హైదరాబాద్లో అంటే ఇంకో రాష్ట్రంలో నన్ను వదిలేశారు. ఈరోజు డీజీపీ గారు ఆయన కనుసన్నల్లో ఇలాంటి ఒక దారుణం జరగటం చాలా బాధాకరంగా ఉంది.